సాంకేతికతపై ఆధారపడడం పెరిగినందున పథకాన్ని పొందడంలో వేతనం కోరే వారిని మినహాయించడానికి దారితీస్తుంది అధ్యక్ష. ఇది ఈరోజు మరి ఎంతో గంభీరమైనటువంటి సమస్య. కోట్లాది మంది దేశవ్యాప్తంగా మరి ఇలాంటి మార్పులను వాళ్ళ యొక్క జీవితాలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి పేరు మార్పుతో సహా మరి రాష్ట్రాల మీద మొత్తం భారాన్ని వేసినటువంటి పరిస్థితి. మనకు లాస్ట్ ఇయర్ చూస్తే వేతనాలలో కానీ పని కల్పించడంలో కానీ రాష్ట్రాల మీద ఎలాంటి భారం లేదు అధ్యక్ష. 100% కేంద్ర ప్రభుత్వమే భరిస్తూ వస్తుంది MGNRGS కింద. కానీ ఈరోజు కొత్త చట్టం చూసినప్పుడు పేరు 125 రోజులు పెరిగినట్టుగానే ఉంది. కానీ అందులో 60-40 రేషియో పెట్టిన తర్వాత ఒక్క రోజు కూడా మన మీద భారం ఉండేది కాదు ఇంతకుముందు. ఇప్పుడు 50 రోజులు మనమే పని కల్పించాలి. దాంట్లో మరి 40% అన్ని రకాలుగా భారాన్ని, ఆర్థిక భారాన్ని మీరే మోయాలి అని కేంద్రం తెచ్చుకొచ్చినటువంటి నూతన చట్టంలో ఉంది అధ్యక్ష. అందుకనే ఈరోజు అందరూ సభ్యులు రాజకీయాలకు అతీతంగా పేదలను దృష్టిలో పెట్టుకొని ఒక మంచి చర్చకు మరి ఆమోద ముద్ర వేసి పాత చట్టాన్ని, అదేవిధంగా ఈ దేశం కోసం పోరాడినటువంటి మహనీయుడు తన జీవితాన్ని దారబోసి ఎలాంటి స్వార్థం లేకుండా ఒంటి మీద సరైనటువంటి మరి అంగి కూడా వేసుకోకుండా సేవ చేసినటువంటి మహాత్ముని పేరును కొనసాగించాలని ఈరోజు మీ ముందు చర్చకు పెట్టడం జరిగింది అధ్యక్ష. ధన్యవాదాలు.